ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ ధ్యానం కొరకైన వీడియో కొరకు మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తు ద్వారా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. మరి ఈ దినము మనం ధ్యానించుకునే వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతారండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండటకు మనం అన్ని విషయములు ఎదుగుదము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరం చక్కగా మర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలునకు కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందును తనకు క్షమాభివృద్ధి కలిగినట్లు శరీరంకు అభివృద్ధి కలుగు చేసుకుంటున్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ మరి ఏ విధంగా సంఘము అనేటువంటి మరి కార్యము మరి మనము లేక విశ్వాసులు క్రీస్తునకు సంబంధించిన వారుగా ఉంటున్నారు. అంటే క్రీస్తు సంఘము ఈ రెండింటికి ఉండేటువంటి సంబంధం ఏంటి అనేటువంటి కార్యాన్ని మనకి ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే మనము క్రీస్తు యొక్క శరీరముగా ఉంటూ ఆయన శిరస్సు అయినాడు. కాబట్టి సంఘమునకు క్రీస్తుకు ఉండేటువంటి సంబంధం ఏంటంటే క్రీస్తు శిరస్సు అయినాడు, సంఘము మరి చూసినట్లయితే ఆయన యొక్క మరి శరీరంలోని అవయములుగా ఉంటున్నాం. సో శరీరం యొక్క శిరస్సు క్రీస్తు, సంఘం అనే శరీరం, అట్లాగే దాంట్లో అవయవాలు మనం అందరం కూడా అవయవాలు. కాబట్టి మనం ఈ దినం ఏం చూస్తుంటున్నామంటే క్రీస్తుకు విశ్వాసులకు ఉండేటువంటి సంబంధము ఎట్లాగుంటున్నది అనేది బైబిల్లో ఏ విధంగా చెప్పబడేదని చూస్తున్నాం. మునుపు చూసినాం మనము యేసుక్రీస్తు ప్రభువు అంటే ఏంటనే చూసినాము. నిన్నటి దినం చూసినాం మనము మరి విశ్వాసులు అంటే ఎవరిని చూసినాము. ఈ దినము విశ్వాసులకు క్రీస్తుకు ఉండే రిలేషన్ సంబంధం ఏంటి అనేటువంటి చూస్తాం. కాబట్టి ఇక్కడ విశ్వాసులకు క్రీస్తుకుండే సంబంధం ఏంటంటే క్రీస్తు మనమందరం క్రీస్తు శరీరమై ఉండగా మనందరం శరీరంలో అవయవులుగా ఉంటున్నాం. కాబట్టి మరి మనం ఒక శరీరముగా ఉంటున్నాము. అందుకొరకే ఇక్కడ ఏమంటాడంటే ప్రతి అవయవము అంటే ఒక్కొక్కరు కూడాను అభివృద్ధి చెందాలని క్రీస్తు. అయితే అందరూ కూడా ఎక్కడ నిలిచిట్టున్నారు? క్రీస్తుని శిరస్సత్వం కింద నిలిచిట్టున్నారు అంటాడు. చూడండి 16వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవమును తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలునకు కలిగిన బలము చేత అతుకబడి శరీరం అభివృద్ధి పొందుటకే. కాబట్టి ఈ యొక్క శరీరము క్రీస్తు అనేటువంటి సంఘం అనేటువంటి శరీరము అభివృద్ధి చెందే దాని కొరకై ఒక్కొక్క అవయవం అనేటువంటి విశ్వాసాలు మనం అందరం కూడా పనిచేసేవారు ఉంటాం. ఎక్కడ పనిచేస్తున్నాము? క్రీస్తు శిరస్సత్వం కింద పనిచేస్తున్నాం. శిరస్సత్వం అంటే ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయనకు ఉద్దేశాలు, ఆయనకు ఆజ్ఞలు మనము మరి నెరవేర్చవలసిన వారు ఉంటున్నాం. ఏ విధంగా ఒక శరీరంలో మరి తలలో నుంచి ఆలోచనలు వచ్చినప్పుడు శరీరంలో ఉండే అవయవాలన్నీ ఎట్లా మరి ఒకదానికొకటి సంబంధించి పనిచేస్తాయి. అందుకొరకు ఇక్కడ ఏమంటాడంటే మనము ఈవెన్ రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏమంటాడంటే ఇక్కడ చూడండి 4వ వచనం. ఒక్క శరీరములో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలా ఉండదో అలాగే అనేకులమైన మనము, గమనించాలి, అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకమైన అవయములుగా ఉంటున్నాము. కాబట్టి ఒక్కొక్కరికొకరు ప్రత్యేకమైన అవయములుగా ఉండి ఏముంటున్నాయి ఇక్కడ మరి మనము అనుగ్రహించబడినట్టు కృపను బట్టి వేరువేరు కృపావరములు అంటే వేరువేరు పనులు మనం చేస్తుంటున్నాం. క్రీస్తున్నటువంటి శరీరంలో మనము పనులు చేసే వాళ్ళు ఉంటున్నాం. ఎట్లాగా వరాలు కలిగిన వాళ్ళకు ఉంటున్నాం. ఒక్కొక్కరికి ఒక వరము అంటాడు. ఎట్లాగా మరి విశ్వాస పరిమాణం చొప్పున వారి విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు మనకు ఆత్మీయ వరాలను ఇచ్చేట్టున్నాడు. బోధించువారు అయితే బోధించుట్లో, హెచ్చరించువారు హెచ్చరించట్లోను, పంచిపెట్టువాడు పంచిపెట్టులోను, ప్రార్థన చేయవాడు ప్రార్థనలోను, కరుణించేవాడు సంతోషంతో దాన్ని జరుగుతాం. కాబట్టి ఇవన్నీ కూడా
శరీరంలోని అవయవాలు ఒకదానికొకటి ఎట్లా కోఆర్డినేషన్గా ఒకదానికొకటి సంబంధించినదిగా పనిచేస్తూ అదేవిధంగా క్రీస్తు అనేటువంటి యొక్క శరీరంలో, సంఘం అనేటువంటి శరీరంలో క్రీస్తు శిరస్సు ఉండగా మనమందరం కూడా ఆయన అవయవములు వింటున్నాము. ఇది మొట్టమొదటి సంబంధం, మనకు క్రీస్తుకునేటువంటి మొట్టమొదటి సంబంధం. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే యోహాను సువార్త 15వ అధ్యాయము, అక్కడ ద్రాక్షవల్లి తీగలు అంటాడు. ద్రాక్షవల్లి నేను అంటాడు యేసు ప్రభు, తీగలు మీరు అంటాడు మనం విశ్వాసం. కాబట్టి ద్రాక్షవల్లి తీగలు మరి సాధారణంగా మనకు ప్రకృతి సంబంధంగా కూడా తెలిస్తే తీగలు అనేటువంటి ఆ యొక్క చెట్టులో నిలిచి ఉండాలి. కాబట్టి చెట్టులో ఎప్పుడైతే నిలిచి ఉంటాయో తీగలు, అప్పుడు చెట్టు యొక్క సారమంతా కూడా తీసుకొని ఆ తీగలు పుష్పించి ఫలించేట్టుగా ఉంటుంది కదా. కాబట్టి మనం ఎట్లాగా ఫలించగలము? క్రీస్తులో ఉంటే మనం ఫలించగలం. అట్లాగే క్రీస్తులో మనం నిలిచి ఉన్నట్లయితే ఆయన కృప ద్వారా, ఆయన ఆలోచన ద్వారా, ఆయన నడుపు ద్వారా మనము ఫలించుట. ఏంటి ఫలిస్తుంటున్నాము? ద్రాక్ష తీగలు ఎట్లాగా మరి చెట్టులో నిలిచి ఉండి ద్రాక్ష పండ్లు ఫలిస్తున్నాం, అదేవిధంగా ఆత్మీయంగా క్రీస్తు అనేటువంటి ఆ యొక్క మరి చెట్టులో విశ్వాసమైన మనము మరి తీగలుగా ఉండి ఏం చేస్తున్నాము? ఆత్మీయ ఫలాలు ఫలించే వాళ్ళనుకుంటున్నాము, ఆత్మీయమైనటువంటి ఫలాలు. అందుకొరకు ఏమంటాడంటే మరి నా యందు నిలిచిండు, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షల్లో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలించదో అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరు ఫలింపరు. సత్యమే కదా. తీగ నిలిచి ఉంటేనే ఫలిస్తుంది. తీగ అక్కడి నుంచి కత్తరించేసేస్తే అది చచ్చిపోతుంది అంతే. కాబట్టి జీవం ఎక్కడి నుంచి వస్తున్నది? చెట్టులో నుంచి జీవం వస్తున్నది. కాబట్టి చెట్టులో నుంచి వచ్చే జీవం ద్వారా మనము ఆయన కొరకు ఫలించవలసిన వారం ఉంటున్నాము, ఆత్మీయ ఫలములు ఫలించవలసిన వారు ఉంటున్నాము. అదే కదా మనకు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చెప్తున్నాడు. గలతీలకు 5:22లో మనం గమనించినట్లయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము 9 ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మనము ఆత్మీయమైన ఫలములుగా ఉంటున్నవి. ఎప్పుడు మనం ఈ విధంగా ఫలిస్తాము? ఎప్పుడైతే క్రీస్తు అనేటువంటి ఆ యొక్క చెట్టులో తీగలంటే మనం నిలిచి ఉంటామో అప్పుడు మనం ఫలిస్తాం. ఆ విధంగా ఫలించడం ద్వారా ఏమిటంటే, మీరు ఫలించడం ద్వారా మరి బహువా మహిమ పొందేవాడు ఉంటున్నాడు. ఆయనకు మహిమ కలిగేదిగా ఉంటుంది. అందుకనుక చూడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు నాకు శిష్యులైందురు అంటున్నాడు యేసు. కాబట్టి రెండవది, మొట్టమొదటిగా ఏం చేశాము? మరి శరీరములు, మరి ఆయన శిరస్సు, మనం ఆయన యొక్క శరీరం అంటున్నాం. రెండవదిగా మనం చూస్తాము ఆయన ఒక చెట్టు, ఆ చెట్టులో మనము కొమ్మలము, శాఖలము. ఉద్దేశం ఏంటి? ఫలించాలా అనేటువంటి కార్యం. కాబట్టి ఆయన యందు నిలిచి ఉండటం ద్వారా మనం ఫలించాం. మూడవదిగా మనం చూస్తుంటున్నాము ఇక్కడ గమనించినట్లయితే, అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. క్రీస్తు యేసు మూలరాయి, మనము పునాది మీద కట్టబడుచున్నాము. అంటే ఏంటిది? ఇక్కడ ఈ రిలేషన్ వచ్చేసేసి మనము ఆ రాళ్ళవలే కట్టబడుచున్నాము. ఎట్లాగా? విశ్వాసమైన మనము రాళ్ళవలే కట్టబడుచుంటున్నాము. అప్పుడు క్రీస్తు కార్నర్ స్టోన్ అంటే మూలరాయి అంటున్నాడు. ఇక్కడ బిల్డింగ్ కదా, ఇక్కడ ఒక బిల్డింగ్ గురించి చెప్తున్నాడు అనమాట. ఈ బిల్డింగ్లో మనం ఏమంటున్నాము? రాళ్ళమైంటున్నాము. మరి ఆయన మూలరాయి అంటున్నాడు. కాబట్టి మూలరాయి మీద ఆధారపడే మిగతా రాళ్ళన్నీ కూడా వేస్తారు. బాగా తెలుసు కదా బిల్డింగ్లు కట్టేటప్పుడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ యొక్క క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఆయనకు ఆలయముగా కట్టబడుట. కాబట్టి ఆ ఆలయములకు పునాది క్రీస్తు, మనం ఆయన ఉండేటువంటి రాళ్ళగా ఉంటున్నాము. అందుకొరకే ఇక్కడ ఎట్లా ఉంటుంది? ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అభివృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమైనట్టు కట్టబడుచున్నారు.
దేవునికి నివాస స్థలముగా ఉండే దాని కొరకై మనం కట్టబడుచున్నాము అనేటువంటిది కదా. ఎట్లా కట్టబడుచున్నాము అంటే పేతురు అంటాడు, పేతురు చెప్తాడు చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 5వ వచనములో మరి ఇక్కడ చూస్తున్నాము, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె. కాబట్టి మనం సజీవమైన రాళ్ళు, జీవగల మందిరము, సజీవమైన రాళ్ళు, మూలరాయన క్రీస్తు. కాబట్టి అమూల్యమైన మూలరాతిని సీయోనులో స్థాపించును అంటాడు. ఇది ఈ సంబంధం. ఎటువంటి సంబంధం? మూలరాయి, సజీవమైన రాళ్ళు రెండు కలిపి మందిరముగా ఉండటకు కట్టబడుట అనేటువంటి కార్యం కదా. అదే మరి 1 కొరింథీయులకు కూడా రాస్తూ, కొరింథీయులకు 1 పత్రికలో కూడా రాస్తూ 3వ అధ్యాయంలో పోసిన పౌలు చెప్తాడు, మనం ఆయన యొక్క మరి ఆలయమై ఉంటున్నాము అంటున్నాడు. ఆయన యొక్క ఆలయమై ఉంటున్నాము. ఎట్లాగా ఆయన ఆలయం అంటున్నాము అంటే చూడండి, మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉంటున్నారు. ఇల్లు, ఆలయం, గృహము, దేవుని గృహం. ఎట్లాగంట, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరిన శిల్పకారునివలే పునాది వేస్తేనే మరొకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద తాను కట్టుకునిచున్నాడు. కాబట్టి వీటన్నిటికీ ముఖ్యమైన మూలరాయి పునాది ఎవడు, వేయబడిన పునాది తప్ప ఎవరు ఈ పునాది క్రీస్తే. కాబట్టి పునాది క్రీస్తు, దాని మీద ఆ క్రీస్తు మీద మనం కట్టబడుచున్నాము. ఎట్లా కట్టబడుచున్నామంటే మనము మరి మందిరముగా ఉండుట కొరకై కట్టబడుచున్నాము. కాబట్టి 3వ సంబంధం ఏంటి? మరి విశ్వాసులు చూసినట్టయితే జీవగల రాళ్ళు, అయితే క్రీస్తు అయితే ముఖ్యమైన మూలరాయి. కాబట్టి ఆ మూలరాయి మీద మనము జీవగల మందిరంగా ఉండేదాని కొరకు కట్టబడుచుంటున్నాము. అది 3వదిగా చూస్తున్నాం. 4వదిగా మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏం చెప్పబడుతుంది? ఇక్కడ 10వ అధ్యాయం 10వ వచనంలో రైట్, గొర్రెలకు జీవము కలుగుచేయుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో చెప్పుచున్నాను. గొర్రెలకు ఏం చేయాలా? మరి చూసినట్లయితే సమృద్ధి అయిన జీవం ఇచ్చేదానికి వచ్చినట్టు అంటాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు అంటే నేను గొర్రెల కాపరిని, మీరు గొర్రెలు అంటాడు. కాబట్టి గొర్రెలకు కాపరులకు ఉండేటువంటి సంబంధం. కాబట్టి విశ్వాసులు క్రీస్తు కాపరి, ఆయన కాపరిగా ఉంటున్నాడు, మనం ఆయన మందగా ఉంటున్నాము. అందుకొరకు ఆయన ఏమంటాడంటే, నేనే ద్వారమును, ఎవడైనను లోపల ప్రవేశించినట్లా వాడు రక్షించబడిన వాడై. కాబట్టి రక్షించబడిన వారం మనము ఆయన లోపల ప్రవేశించి ఆయన మందలో మనం ఉంటున్నాము. ఈ మందకు కాపరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు కాపరి. కాబట్టి కాపరి మంద అనేటువంటి సంబంధం. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఆత్మీయ సత్యం ఏంటంటే మరి ఆయన యొక్క కాపరత్వం కింద మనం ఉంటున్నాము. ఎందుకంటే ఆయన నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. ఎందుకొరకు మంచి కాపరి అంటే ఆ గొర్రెల కొరకి ప్రాణం పెట్టేవాడు అంటాడు. కాబట్టి ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి గొర్రెలకు మంచి కాపరి. అందుకే 14వ వచనంలో కూడా తిరిగి నేను గొర్రెల మంచి కాపరిని అంటాడు. అట్లాగే 27వ వచనంలో నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇది కోఆర్డినేషన్. ఎట్లాగే కలిసి జీవించాను. నేను నా గొర్రెలను ఎరుగుతాను, వాటిని పిలిచినప్పుడు అవి నన్ను వెంబడించు, నా స్వరం అది ఉంటుంది. కాబట్టి క్రీస్తులో మరి ఉన్నటువంటి యొక్క సంబంధం ఏంటంటే ఆయన కాపరి, మనం మందగా ఉంటున్నాం. ఈ కాపరి మంద అనేటువంటి రిలేషను మనం ఎట్లాగో చూస్తున్నామంటే మరి 23వ కీర్తనలో మనకు బాగా తెలుసు, యెహోవా నా కాపరి అంటాడు దావీదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎందుకంటే ఆయన ఎట్లా నడిపిస్తాడంట? పచ్చిక గల చోట నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలములే దాన్ని నన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి పచ్చిక గల చోట్ల హీఈస్ ఫీడింగ్, మనకు మరి ఆహారమును దాహమును మరి తీర్చేవాడు ఉంటున్నాడు, ప్రాణమునకు సేద తీర్చను. కాబట్టి కాపరి యొక్క పని ఏంటంటే గొర్రెలు కాపాడు. ఎక్కడ మంచి ఆహారం ఉందో అక్కడ నడిపించాలా, నీళ్ళుండి చోటికి నడిపించాలా. అదే సమయంలో గాఢాంధకారపు లోయల్లో నేను నిలిచినను, నేను భయపడను. ఎందుకంటే ఆయన దుడ్డుకర దండమున నాది. అంటే కాపాడేవాడుగా కూడా ఉండాలి కాపాడేవాడుగా. అందుకొరకు ఇక్కడ దావీదు ఏం రాస్తున్నాడు? తన అనుభవంలో నుంచి రాస్తుంటున్నాడు.
ఒకసారి మరి తాను గొర్రెలను కాసేటప్పుడు ఒక సింహం వచ్చిందంట. సింహం వచ్చినప్పుడు దావీదు ఏం చేసినాడు, దాన్ని తరిమి మరి పట్టి చంపేసినాడు. అట్లాగే ఇంకొకసారి ఎలుగుబంటి వచ్చింది. అంటే అర్థం ఏంటి, కాపరి ఎట్లాగైనా కూడా మందను కాపాడాలి. అదేవిధంగా క్రీస్తు అనేటువంటి కాపరి మంద అయినటువంటి మనలను కాపాడుతూ వస్తుంటున్నాడు. అది 4వది. 5వదిగా మనం చూస్తున్నాం, ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ సంఘము అనేటువంటి మరి పెళ్లి కుమార్తె అనేటువంటి కార్యం కిందకి వస్తున్నాం. చూడండి, సంఘం ఎట్లా పెళ్లి కుమార్తెగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని ఇక్కడ రాస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభునకులే మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున. క్రీస్తు సంఘమునకు శిరస్సు మునుపు చదివినాం. పురుషుడు భార్యకు శిరస్సు అయినాడు. కాబట్టి పురుషుడు ఎట్లా ఉంటున్నాడు, భార్యకు శిరస్సు అయినాడు. అంటే ఏం రిలేషన్ ఇది, భార్య భర్తల యొక్క సంబంధం గురించి చెప్తున్నాడు ఇక్కడ కదా. క్రీస్తే శరీరమునకు రక్షకుడు అయినాడు. సంఘము క్రీస్తునకు లోబడి ఉండినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడి ఉండవలను. అది భార్యలకు. భర్తలకు చెప్పేది ఏంటంటే భర్తలకు చెప్పేది ఏంటంటే 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలు ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించింది. కాబట్టి ఎట్లాగా రిలేషన్, భార్య భర్తల యొక్క రిలేషను మరి యేసుక్రీస్తు ప్రభువు సంఘం అనేటువంటి దాన్ని ఇక్కడ ఆ సంబంధాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి పురుషులు ఏం చేయాలా, మరి క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు పురుషులు కూడా ఏం చేయాలా, సంఘమును స్త్రీని ప్రేమించవలసి వారుకుంటున్నారు. కాబట్టి సంఘం అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది నిర్దోషమైనది మహిమగల సంఘముగా ఉండునట్లు దాన్ని వాక్యమునే ఉదక స్నానంతో భద్రపరచాడు. కాబట్టి ఈ రిలేషన్ భార్య భర్త అంటే రిలేషన్, దీని గురించి ఏం చెప్తున్నాడు, ఈ మర్మము గొప్పది అంటాడు. ఇట్స్ ఎ మిస్టరీ. ఇది ఒక మర్మము అంటాడు. ఎందుకంటే క్రీస్తుని గూర్చి సంఘముని గూర్చి నేను చెప్పుచున్నాను అంటున్నాడు మరి 32వ వచనంలో. కాబట్టి ఈ మర్మం ఎటువంటిదంటే, ఈ మర్మము ఆఖరిలో అంటే మరి ఆఖరి దినాల్లో బయలుపరచబడే మందం యొక్క సంబంధంగా ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనంలో రైట్, అప్పుడు గొప్ప జనం సమూహ శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును ఉరుముల శబ్దమును కూడిన స్వరం వీటిని, సర్వాధికారైన ప్రభువును మన దేవుడును ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. కాబట్టి ఇక్కడ పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, పెండ్లి కుమార్తె సంఘంగా ఉంటుంది. ఈ రిలేషన్, ఈ సంబంధం. కాబట్టి ఏ విధంగా భార్యను మరి ప్రేమించాలనో పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఎట్లా ప్రేమించాడు, తన ప్రాణాన్ని పెట్టి ప్రేమించాడు. అట్లాగే పెళ్లి కుమారుడు అంటే సంఘం ఎట్లా ఉండాలా, ఆయనకు విధేయులుగా ఉండవలసిన. కాబట్టి ఈ రిలేషన్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవం చూస్తాం ఒక దినం అనేటువంటి కార్యాన్ని ఇక్కడ ప్రకటన గ్రంథంలో దర్శనం ద్వారా యోహానుకు బయలుపరుస్తున్నాడు. ఆయన మరి ఈ యొక్క వివాహం పరలోకంలో ఏమంటాడంటే, మరియు ఆమె ధరించుకుంటూ ప్రకాశమును నిర్మలమైన సన్నపునార బట్టలు ఆమెకు వేడను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి పరిశుద్ధులైన వారి యొక్క నీతి క్రియలందరినీ తీసుకుని వచ్చి ఆ యొక్క సంఘం అనేటువంటి మరి పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు సంధించేటువంటి ఒక దినం, అది గొర్రెపిల్ల వివాహ మహోత్సవ దినం, శ్రేష్టమైన దినం, ఆయనతో కూడా మనం నివసించే దినం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మరి క్రైస్తవులకు యేసుక్రీస్తు ప్రభువుకు ఉండేటువంటి సంబంధం ఏంటంటే, మొట్టమొదటిగా మనం ఏం చూసాం, ఆయన శిరస్సు అంటున్నాడు, ఒక శరీరంలో ఆయన శిరస్సు అంటున్నాడు, మనము శరీరం అంటున్నాము. శిరస్సుకు శరీరానికి ఉండే సంబంధం. రెండవదిగా ఏం చూసినాము, ఒక చెట్టు దాని కొమ్మలకు ఉండేటువంటి అతుకబడి ఉండే సంబంధం. మూడవదిగా ఏం చూసినాము, మరి పునాది అయిన క్రీస్తు జీవగల రాళ్ళుగా కట్టబడుట అనేటువంటి సంబంధం. అట్లాగే నాలుగవదిగా మనం చూస్తున్నాము, గొర్రెల మంద గొర్రెల కాపరి. కాబట్టి కాపరి యేసుక్రీస్తు ప్రభు, మంద మనం అంటున్నాము. అట్లాగే ఐదవదిగా మనం ఏం చూస్తున్నాము, ఆయన మరి పెళ్లి కుమారుడు, మరి సంఘము పెళ్లి కుమార్తె. కాబట్టి ఏ విధంగా పెళ్లి కుమారుడు మరి సంఘాన్ని ప్రేమించుతున్నాడు, ప్రాణం పెట్టినాడు, అదేవిధంగా
క్రీస్తు యేసుకు మనం ఏముండాలా? విధేయులమైనటువంటి యొక్క పెళ్లి కుమార్తెగా మనం ఉండాలి. ఈ శ్రేష్టమైనటువంటి ఆత్మీయ సత్యాలు మనల్ని ఎంతో మరి ప్రోత్సాహపరిచేట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రేమల సోదరి ఈ యొక్క కార్యములు సత్యములు ఎరిగిన వారమే ఆయనందు మనము ఇంకా అధికముగా మన విశ్వాసంలో వృద్ధి పొందాలనేటువంటిదే దేవుని యొక్క ఆకాంక్ష ఉంటున్నది.